కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పశు వైద్యులు అందుబాటులో లేని కారణంగా ₹1,00,000 ఆవు అనారోగ్యంతో మృతి చెందింది. కౌతాలం మండలం పరిధిలో గల రాజనగర్ క్యాంపులో సుబ్రహ్మణ్యం రాజు అనే రైతు ఆవు అనారోగ్యంతో ఉండగా పశు వైద్యాధికారులకు ఎంత చెప్పినా పట్టించుకోకుండా డాక్టర్ నిర్లక్ష్యంగా తన కింది సిబ్బందిని ట్రీట్మెంట్ కి పంపినట్లు రైతు తెలిపారు. వారం రోజులు ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా లాభం లేకుండా ఆవు చనిపోవడం జరిగింది. మండలంలోని హాస్పిటల్లో అధికారులు సరిగా పనిచేయని వేళల్లో వీళ్ల రావడం పశు వైద్యశాలలు, పశు ఆసుపత్రులు తాళాలతో దర్శనమిస్తున్నాయి. ఇలా మూగజీవాలకు కనీస వైద్యం అందించవలసిన అధికారులే నిర్లక్ష్యం చేస్తే ఎలా అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజనగర్ క్యాంపు కౌతాలం మండలం. మేము ఒక 10 పశువులు పెట్టుకున్నాము. కానీ మాకు డాక్టర్లు అందుబాటులో లేక హాస్పిటల్కి మందులు సప్లై లేదని వాళ్ళు చెప్పడం, వాళ్ళు మాట లేదని ఈ ఆవు దాదాపు ₹1,00,000 పెట్టుకున్నాను. 15 రోజుల నుంచి దాదాపు ₹20,000 నేను స్వయంగా మందులు కూడా ఇచ్చాను. డాక్టర్లు లేకుండా వాళ్ళ అసిస్టెంట్లు వచ్చి వాళ్ళు ఏం ట్రీట్మెంట్ చేశారో, దీనికి ఏం తెగులుందో అర్థం కాలేదు. మళ్ళీ రిక్వెస్ట్ చేసాం పోస్ట్ మార్టం కొరకు, ఇంతవరకు ఎవరు రాలేదు. మరి ఇట్లాగా ఇంకో 2-3 ఇట్లా అయినట్టు నేను సూసైడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు డాక్టర్ అంటున్నాడు నాకు ఆరోగ్యం బాగలేదు, నేను రాలేను అంటాను. ఇన్ఛార్జ్ జగదీష్ గారు డాక్టర్ అదని ఇన్ఛార్జ్ గారు చెప్తే నా భార్య క్యాన్సర్ అండి, నేను ఆ ఊళ్ళో లేను, అందుబాటులో లేదని అంటారు. కర్నూలు జేడీ గారు శ్రీనివాసరావు గారు చెప్పాను, నేను నాకు సంబంధం లేదండి, మీరు ఆదంలో చెప్పకూడదు. కానీ వీళ్ళందరూ మధ్యలో నలిగిపోయినా నేను సాధారణ రైతులు. దయచేసి డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ ఏదో హెల్ప్ చేసి మంచి డాక్టర్ని వేసి మంచి మందులు ఇస్తే ఇక ముందైనా మేము కష్టపడి మళ్ళీ లోటు పూడ్చుకోగలము. లేదా మీరు ఏమైనా లోటు పూడ్చగలిగితే పూడ్చండి. ధన్యవాదాలు.